సరే, ఇప్పుడు మీరు మన మామూలుగా వెబ్సైట్ లో వెళ్ళారు. ఏంటి సార్ అఫీషియల్ వెబ్సైట్ ఏంటి సార్ అంటే ఇగో ఏంది tgfsec.nic.in అని కనపడుతుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇది ఓపెన్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు మీద క్లిక్ చేయండి. చేయగానే మీకు ఇట్లా ఓపెన్ అయింది. ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. ఏంది ఓసీబీసీ పిల్లలు 1200 రూపాయలు కట్టాలి అండ్ ఎస్సీ ఎస్టీ పిల్లలు అయితే 600 రూపాయలు కడితే సరిపోతుంది. ఇక్కడ కట్టాలి సార్ అంటే ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ కనపడుతున్నాయి కదా. ఇందులో ఫస్ట్ మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత టీజీఎఫ్సెట్ కి రిజిస్ట్రేషన్ నెంబర్ అని కూడా ఉంటుంది ఒకటి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఫస్ట్ డే, తర్వాత మంత్, తర్వాత ఇయర్, తర్వాత ఇక్కడ కనపడుతున్న క్యాప్చా అని నేను ఎంటర్ చేశాను. పే ఆన్లైన్ అని కొట్టండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇది ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అంటే మీ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ బై ద క్యాండిడేట్ వైల్ ఫిల్లింగ్ ద టీజీఎఫ్సెట్ అప్లికేషన్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు క్యాప్ కి వీటికి ఒకవేళ అప్లై చేసి ఉంటే అది ఎస్ ఉందా నో ఉందా అనేది కూడా చెక్ చేసుకోండి. ఎన్ అంటే నో అని. వీటిలో మనం ఎడిట్ చేసుకోవడానికి ఏం ఉండదు. దాని తర్వాత కింద ఎంటర్ మీ సేవా డీటెయిల్స్ ఫర్ ద ఫాలోయింగ్స్ అని ఉంటుంది. ఫస్ట్ ది అప్లికేషన్ నెంబర్, క్యాస్ట్ అప్లికేషన్ నెంబర్ అన్నమాట. దాని తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు. చేశారా? తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్, తర్వాత ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి. ఇది పైన ఫిల్ చేశారు. ఇంకా కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఎంట్రీ ఆఫ్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అని ఉంది కదా. సో ఇక్కడ లోకల్ ఏరియా దేని కిందికి వస్తున్నావు అదంతా కూడా మీకు దాదాపుగా కనపడుతూనే ఉంటుంది. ఫీజ్ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అని ఉంటే కొంతమందికి ఇక్కడ ఎస్ అని కనపడవచ్చు, కొంతమందికి నో అని కూడా కనపడవచ్చు. దాని తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంటుంది. డిక్లేర్ మీద ఇక్కడ బాక్స్ కనపడుతుంది. దీని మీద టిక్ చేయండి. టిక్ చేసి సబ్మిట్ కొట్టండి. కొట్టేసిన తర్వాత మీకు ఈ విధంగా వేరే ఒక విండో ఓపెన్ అయింది అనమాట. విండో కొత్తది ఓపెన్ అయింది. కొత్త దాంట్లో టీజీఎఫ్సెట్ 2026 పే ప్రాసెసింగ్ ఫీజ్ ఆన్లైన్ అని వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ టీజీ హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసుకోండి. కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి. దాని తర్వాత ర్యాంక్, మీకు వచ్చిన ర్యాంక్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి. దాని తర్వాత మీ డీటెయిల్స్ ఇస్తుంది. ఇక్కడ మీ నేమ్ టు క్యాస్ట్, కేటగిరీ, డేట్ ఆఫ్ ఇష్యూ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, మీ డీటెయిల్స్ అయినా కాదు ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ దగ్గర పే ప్రాసెసింగ్ ఫీజ్ ఆన్లైన్ త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అని ఉంటుంది. ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ పైన మీరు ఇట్లా క్లిక్ చేయండి. చేసిన తర్వాత కింద బిల్ డెస్క్ దగ్గర పే ఆన్లైన్ అని కనపడుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇట్లా ఒక పాపప్ వస్తుంది. పాపప్ వచ్చి ఏమొస్తుందంటే కాషన్ యూ విల్ బి రీడైరెక్టెడ్ థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వే ఫర్ ద పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్. ఓకే అని కొట్టండి. దీంట్లో ఏం లేదు. మీరు సింపుల్ గా ఇక్కడ ఓకే కనపడుతుంది కదా, ఓకే మీద కొట్టేసేయండి. ఇలా ఉంది కాస్త ఇలా ఓపెన్ అయింది. బిల్ డెస్క్ ద్వారానే పోవాలి. క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుంది? పేమెంట్ దగ్గరికి తీసుకెళ్తుంది. మీరు కార్డ్ నెంబర్ కొడతారు. ఎక్స్పైరీ డేట్ దగ్గర ఎక్స్పైరీ డేట్ ఇట్లా ఉంటుంది. స్లాష్ మనం ఇందాక చెప్పినట్టుగా ఇది ఇయర్ ఉంటుంది. వై ఇయర్ ఉంటుంది. ఇట్లా తర్వాత ఇక్కడ సివివి అడుగుతుంది. సివివి కూడా మీరు ఇక్కడ ఒక 3 డిజిట్స్ ఉంటాయి. కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత కార్డ్ హోల్డర్ నేమ్, తర్వాత మేక్ పేమెంట్ ఫర్ 1200 కొట్టేసేయండి అని అంటే కొట్టేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది మొబైల్ కి. ఆ ఓటీపీ ఇక్కడ అడుగుతుంది. నిన్ను అక్కడ ఎంటర్ చేస్తారు. ఓటీపీ కొట్టగానే కొద్దిసేపు ఇట్లా తిరుగుతుంది. తిరిగి మీకు ఈ విధంగా చూపిస్తుంది. అంటే ఏంది? పేమెంట్ అయిపోద్ది, ప్రాసెస్ అయిపోయింది.